14వ తేదీ మన పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్తున్నారంటే, ఆ రోజు ముస్లిమ్స్కి 50,000 చాలదు, నేను 1,00,000 ఇస్తాను, ఇమాం రోజాన్లకి 15,000 చాలదు, నేను 25,000 ఇస్తాము అన్నారు. 25,000 పోయా, 15,000 పోయా, 50,000 పోయా, 1,00,000 పోయా. ఈ మాదిరి ముస్లిమ్స్కి అన్ని అబద్ధాలు చెప్పి మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారంటే ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ తరఫున అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముస్లిమ్స్ మీరు చేసింది ఏమీ లేదు. వీకోటలో కూడా మహిళ గురుకుల పాఠశాల అమర్నాథ్ రెడ్డి గారు తెస్తే అది కూడా పోయా. పొలంనేరులో షాదీ మహల్ తెచ్చి అమర్నాథ్ రెడ్డి గారు, అది పోయా. మీరు ఏంటంటే తీసుకురండి అంటే పంపించే దాంట్లో ఉంటారు, తెచ్చే దాంట్లో కాదు. ఈరోజు ముస్లిమ్స్ ఓటుతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది. అదే ముస్लिम्स लारा, मेरे भाइयों मेरे बहनों, सब भी एक बार सोचो, आज వైఎస్ఆర్ कांग्रेस पार्टी में एमएलए ही मुसलमान, उप मुख्यमंत्री अमजद बादशाह सर है, एमएलसी है, जडपी चेयरमैन है, सब भी एक बार हमारे मुख्यमंत्री जगनमोहन रेड्डी साहब को पूछो, कहीं को भाई उस रोज तो बोले हम ना शादी महल 1,00,000 रुपए देते हो, दुल्हन पतंग को 1,00,000 रुपए देते हो, आज तू क्या करता? हम ना गली में तो खड़ा करते हैं, तुम्हें पूछे तो सीएम करता नहीं के कदम मुसलमान के वोट तुम ना हो ना, मुसलमान के डेवलपमेंट तुमने रखो कि तुमने एमएलए करे सही को, तुम उप मुख्यमंत्री कहीं को मुसलमान के वास्ते तुम्हें लड़ती कर बोल को, आज तुम्हें खामोश जगह तो हमारा तरफ पूछने वाला कौन है? उसके वास्ते उन्हें पूछ लेता है, हमारा वास्ते तुम सभी पूछना अगर बोल को, ये स्टेज के ऊपर से ये मैं भी एक मुसलमान घर को, हमारे मुसलमान भाइयों को पूरा भी एक रिक्वेस्ट, एक ऑर्डर, कहीं को बोले तो तेलुगु देशम पार्टी में सबको मुसलमान अच्छा करें, रमजान तोहफा, दुल्हन पथकम, विदेशी विद्या, मस्जिद को दिया है पूरे पैसे, आज तुम्हें क्या करें? पूरा डुबोक रखें. वो नवरत्नाలు बोला ఒక్కో जगह फिल्म में बोलती, एक बोला సినిమాలో పెట్టారు ఏమంటే మై కాలేజ్ ఆల్ ఈజ్ హోల్ అంటే అతను తెలుగులో చెప్తాడు మా కాలేజీకి ఒక్క పడింది అని. అవి నవరత్నాలని ఇక్కడ చూపించారు లైన్ రౌండ్ వేసి. అదంతా ఈరోజు ముస్లిమ్స్ డెవలప్మెంట్కి మీరు ఇచ్చిన హోల్, మీరు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో చెప్పినారో అవన్నీ ఈరోజు హోల్లు పోతా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముస్లిం పెద్దలకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అదేవిధంగా అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముస్లింల పైన మోసాన్ని ఖండిస్తూ ఈరోజు మేమందరూ ఇక్కడ పలంనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేరడం జరిగింది. సర్వతో ముఖాభివృద్ధి బాటలు వేస్తానన్న హామీలు కురిపించి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నెట్టేటులో ముంచే కార్యక్రమాన్ని వివరించడానికి కోసం మేమందరూ ఇక్కడ చేరడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన మీకు అందరూ తెలిసిన విషయమే, నిన్న హైకోర్టులోనే జరిగినట్టు సంఘటన దుల్హన్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని మా రాష్ట్ర ముందు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అశేషమైన సంక్షేమ పథకం దుల్హన్ స్కీము. ఆడపిల్లలకి పేద పిల్లలకు 50,000 పెళ్లిళ్ళ కానుకలకు ఇస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? దుల్హన్ స్కీమ్కి 50,000 ఇస్తున్న వారికంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ మైనార్టీ ముస్లింను మోసం చేసినటువంటి ఘనత నీకే దక్కుతుందని చెప్పి చరిత్రలో నిలుస్తావు నువ్వు. ఈరోజు ముస్లిం ఓట్లతో గెలిచి నువ్వు ఈరోజు మా ముస్లిం సహోదరులను, అమాయకులైన ముస్లిం సోదరులందరూ ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు, నువ్వు చేస్తున్నటువంటి మా మోసాన్ని గుర్తిస్తున్నారు అందరూ. ఎన్ని స్కీమ్లు మోసం చేస్తావు? రంజాన్ వస్తే ముస్లింలకు ఒక పండగ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి రంజాన్ తోఫా మంచి కార్యక్రమం అది. ఎన్నో పేదలు పండగ చేసుకున్నటువంటి కార్యక్రమం అది. ఈరోజు దాన్ని కూడా లేకుండా చేశావు. అది కూడా ఓకే.
ఇంకా ఏం చేశావు? మసీదుల మరమ్మతుల కోసము ప్రతి రంజాన్కు మసీదులకు మరమ్మతులు అంటే పనులు చేసుకోవడం కోసము ఒక దాదాపు 25,000 నుంచి 50,000 ప్రతి మసీదుకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. ఈరోజు అది కూడా లేదు, అది కూడా నువ్వు పెట్టలేదు స్కీము. అదేవిధంగా ఈరోజు మనకు ఉర్దూ లైబ్రరీల కోసము ఈరోజు రెంట్ కూడా కట్టని పరిస్థితి నీ దగ్గర వచ్చింది. ఏమంటే కారణం ముస్లిమ్స్ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నా అందరూ తెలుసు. విదేశ విద్య కోసం వెళ్ళిన వారి కోసం ఇస్తున్నటువంటి ఫీజు రిమెంబర్స్ ఈరోజు ఎక్కడిచ్చావు అని చెప్పి కూడా నేను ఈ సమూహంగా తెలియజేస్తున్నాను మీకు. అదేవిధంగా పలమనేరు పట్టణ నియోజకవర్గ ప్రజలకు, ముస్లిం మైనారిటీ ప్రజలకు, మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకు, మా బంధువర్గానికి అందరికీ సలాములు చెప్తూ ఈరోజు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారంటే, నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక స్లోగన్తో ఆయన మా మైనార్టీని ఎంతో ఆకర్షించి మా మైనార్టీల ఓట్లన్నీ ఈడ్చి మేము అడిగిన మా బంధువర్గం కూడా మేము అడిగినా కూడా మేము జగన్కే ఇస్తాము ఒక అవకాశం నువ్వు తీసుకొని ఈరోజు చంద్రబాబు గారు ప్రవేశించిపెట్టిన దుల్హన్ పథకం 50,000 రూపాయలు నా వార్డులోనే 16వ వార్డు 20 మందికి ఇచ్చినాము. మేము 20 మందికి 50,000 రూపాయలు చొప్పున మేము ఇచ్చినాము. ఈరోజు పెళ్ళైన 3 ఏళ్లలో నువ్వు ఎవరికన్నా ఈ ప్రభుత్వం ఎవరికన్నా దుల్హన్ పథకం కింద ఇచ్చిందా? లేదు. ఇక్కడ దండపల్లి రోడ్లో షాదీ మహల్ ఉంది. షాదీ మహల్ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే ఖర్చు పెట్టినారే కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మసీదుల్లో పేదలు 5 పూట్ల నమాజ్ చేసే పేదలు నమాజ్ చేపిస్తారు మౌజన్లు, ఇమాములు, వాళ్ళకి కొంత మొత్తం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్కీమ్ పెట్టినారు. వాళ్ళకి ఒక జీతభత్యం ఇద్దామని. ఆ జీతభత్యం కోసము వాళ్ళు వాళ్ళకి ఇంటికి వాళ్ళకి జరిగే విధంగా ఆయనకు ఒక జీతం పెడితే నువ్వు ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా జీతం ఇచ్చినావా? లేదు. మసీదుల మరమ్మతుల కోసం ఏమన్నా చేసినారా? అయ్యా, మా పలమనేరు నియోజకవర్గ ముస్లిం సోదరులారా, అక్క చెల్లెళ్ళారా, బాగా ఆలోచించండి. మనల్ని ముస్లిం సోదరుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓటు రూపంలో వాడుకున్నాడు. ఓటు రూపంలో మనం ఆయన ఓటు వేసినారు మీరంతా. దానికి మనము ఇప్పుడు ఎంత పశ్చాత్తాపడతామో అంత పడతామో. ఈరోజు దుల్హన్ పథకం కింద 50,000 ఏదో ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి ఒక అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు కనబడితే దానికి ప్రవేశపెడితే ఈరోజు దాన్ని కూడా నువ్వు తీసేసి లక్షిస్తానన్నావు. ఆ లక్ష లేదు, ఏమీ లేదు. రాను అదేదో రాజుగారి గురించి గాడి అయినట్లు కొన్ని స్కీములన్నీ తీసేస్తా ఉన్నావు. ఎక్కడన్నా పో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి? నీకు ఈరోజు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు? ఎందుకు ఇచ్చినారు? మా చంద్రబాబు నాయుడు అంటే మాజీ ముఖ్యమంత్రి వారు పనితీరు బాగలేదు. నువ్వు కొత్తగా వస్తావు, నాకు ఒక అవకాశం అన్నావు, నవరత్నాలు అన్నావు. మా సోదరుడు చెప్పినట్లు అదేదో రంధ్రాలు చూపిస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ